ఐపీఎల్ 2024 సీజన్లో బోణి కొట్టింది చెన్నై సూపర్ కింగ్స్. తొలి మ్యాచ్తోనే తన జైత్ర యాత్రను ఆరంభించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును 6 వికెట్ల తేడాతో మట్టి కరిపించింది. తిరుగులేని విజయాన్ని అందుకుంది. అయితే చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ మధ్య సాగిన ఈ పోరు ఈ సీజన్ ఛాంపియన్ ఎవరు అనేది అప్పుడే తేల్చేసింది కూడా. హిస్టరీ రిపీట్ అయింది అంటే ఈ సీజన్లో ఛాంపియన్గా నిలిచేది ముంబై ఇండియన్స్. ఎలా అంటే 2019లో ఐపీఎల్ ఓపెనింగ్ మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లే తలపడ్డాయి. అప్పుడు కూడా గెలిచింది సూపర్ కింగ్సే. ఇప్పట్లాగే రాయల్ ఛాలెంజర్స్ అప్పుడు తొలుత బ్యాటింగ్ చేసి 70 పరుగులకే చాపు చుట్టేశారు. ఓపెనర్ పార్థివ్ పటేల్ ఒక్కడే 29 పరుగులతో టాప్ స్కోరర్. మిగిలిన బ్యాటర్లెవరూ డబుల్ డిజిట్ కూడా అందుకోలేకపోయారు. ఈ స్కోర్ను 17.4 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే నష్టపోయి కొట్టేసింది సిఎస్కే. ఇప్పుడు కూడా అలాంటి సీన్ కనిపించింది. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తైంది రాయల్ ఛాలెంజర్స్ టీం. కాబట్టి ఆ సీజన్లో టైటిల్ విన్నర్ అయిన ముంబై ఇండియన్స్ ఇప్పుడు కూడా విజయం సాధిస్తుంది అని ఫ్యాన్స్ సంబరపడుతున్నారు. అయితే 2019 ఫైనల్స్ హై వోల్టేజ్ మ్యాచ్. ఒక్క పరుగు తేడాతో ముంబై ఇండియన్స్ కప్ను ఎగరేసుకు వెళ్లింది. ఫైనల్స్లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 149 పరుగులు చేయగా చెన్నై ప్రస్థానం 148 పరుగుల వద్దే నిలిచిపోయింది.